అందరికీ రెండు కళ్ళుంటాయి. జానపద కథలు చూస్తే ఒంటికన్ను రాక్షసుడు కనిపిస్తాడు. అయితే ఆదిదేవుడు, దేవాదిదేవుడు, మూడు కళ్ల దేవుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది? దేదీప్యమాన రీతిలో వెలుగులొస్తాయా? ఇదేం చోద్యం! త్రినేత్రుడు మూడో కన్ను తెరిస్తే ఎదుట మిగిలేది బూడిదే, భస్మమని ఎవరైనా చెబుతారు కదా. మరి తొలిపొద్దు అరుణుడి వెలుగు కిరణాలు నిండు పౌర్ణమి చంద్రుడి మాదిరి కాంతిరేఖలు ప్రసరిస్తాయనడంలో అంతరార్థమేంటి? కంఠంలో విషం, మెడలో పాములు, ఒంటిమీద పులిచర్మం, ఒళ్లంతా బూడిద, శ్మశాన నివాసం, జగత్తును నడిపే త్రిమూర్తుల్లో ఒకరైన శివుడేంటి? ఈ రీతి ఆదిభిక్షువు వేషమేంటి? సర్వ జగత్తులోని ప్రాణికోటిని తనలో ఐక్యం చేసుకునే లయకారకుడని సకల పురాణాలు చెబుతున్నాయి. ఎల్లవేళలా ధ్యానముద్రలో ఉండే ముక్కంటి భక్తజన వరదుడని, వరాలు కురిపించే భోళాశంకరుడని సమస్త పురాణాలు చెబుతున్నాయి. నుదిటిమీది కన్ను కోపం వస్తేనే తెరుస్తాడని, ఆ కన్ను తెరిచాడంటే ఎదుట మిగిలేది అంతా శ్మశాన బూడిదే అని ఏ పురాణ గురువైనా చెబుతారు. అయితే మొట్టమొదటిగా శివుడికి మామూలుగా రెండు కళ్లే ఉండేవని, ఆది దంపతుల సరస సల్లాపాల సమయంలో ఈ మూడో కన్ను ఆవిర్భావ ఘటన చోటు చేసుకుందని, అప్పుడు శివుడు మూడో కన్ను తెరవడంతో లోకాలన్నీ వెలుగు జిలుగులతో నిండిపోయాయని సర్వ పురాణాలు చెబుతున్నాయి. శివుడి మూడో కన్ను వెలుగులు ప్రసాదించేదనే ఆదికథకు ముందు ముక్కంటి మూడో కన్ను తెరవడంతో బూడిదైపోయిన మన్మధుడి కథ ముందు చూద్దాం. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం తపోనిష్టలో ఉన్న శివుడిమీద ప్రేమబాణాలు వదిలి మన్మధుడు ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. కామదేవుడు, సుందరరూపుడుగా పేరొందిన మన్మధుడు ఈ అనుచిత పనిని బుద్ధి కర్మానుసారేనా అనే రీతిలో ఏమీ చేయలేదు, లోక కళ్యాణార్థమే చేశాడు. పైగా దేవగణాలన్నీ మన్మధుణ్ణి వేడుకోవడంతో క్లిష్టకార్యం, తనకు ఎంతో నష్టదాయక కార్యమైనా ఈ పనికి ఉపక్రమించాడు. అయితే శివుడి మూడో కన్ను తెరవడంతో మన్మధుడు నిండు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా బూడిదైపోయాడు. సృష్టిలో పుట్టింది ప్రతీదీ అంతమవ్వాల్సిందే. జీవిలోని ప్రాణం పోతే మిగిలేది కట్టెలాంటి శరీరమే. మృతదేహాన్ని కాల్చి బూడిదైనా చేస్తారు, భూమిలో ఖననమైనా చేస్తారు. మరణించిన జీవి శరీరాన్ని దహనమో ఖననమో చెయ్యక తప్పదు. శివుడు ఒంటికి బూడిద రాసుకోవడంలో ఏది శాశ్వతం కాదనే విషయం తెలుస్తుంది. కాలి బూడిదయ్యే శరీరంపై అహంకార, మమకారాలు వీడాలని శివతత్వం చెబుతుంది. శివుడి మూడో కన్ను ఆవిర్భావం, మూడో కన్నును దేవదేవుడు ఎందుకు సృష్టించుకోవాల్సొచ్చింది? రెండు కళ్ళూ మూసినప్పుడు మూడో కన్ను తెరవాల్సి రావడం, ముక్కంటి మూడో నేత్రం తెరవడంతో లోకమంతా దేదీప్యమాన వెలుగులతో నిండిపోవడం, అప్పటి వరకు ఉన్న అంధకారం సూర్యచంద్ర కాంతులు కలిస్తే ఎంత వెలుగొస్తుందో అంతకు రెట్టింపు వెలుగులు రావడం, సృష్టిలోని ప్రతి ప్రాణి ఆ వెలుగు చిలుగులకు ఆనందించడం, ఇవన్నీ వరుస ఘటనలుగా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇదేం అడ్డదిడ్డం కథ! ముక్కంటి మూడో కన్ను తెరిస్తే లోకాలన్నీ బూడిదైపోతాయని ఇంతవరకు పురాణ గ్రంథాల్లో మనం చదువుకున్నాం. ఏ పురాణ, పండిత, జ్యోతిష్య, ధార్మిక ఘనాపాటైనా ఇదే విషయాన్ని మనకు బోధించడం తెలుసు. అయితే శివుడు మూడో కన్ను తెరవడంతో లోకాలన్నీ వెలుగు జిలుగుల్లో నిండిపోవడానికి సంబంధించిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. శివపురాణ కథనం ప్రకారం ఒకానొక రోజున శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉండగా అక్కడికి శివుడు అర్ధాంగి పార్వతి వస్తుంది. భర్తను ఆట పట్టించాలని భావించి తన రెండు చేతులతో శివుడి రెండు కళ్లను మూసేస్తుంది. పగటి ప్రత్యక్ష కాంతిదేవుడు సూర్యుడు, రాత్రిపూట వెలుగుల దేవుడు చంద్రుడు. ఈ ఇద్దరి దేవుళ్ళు శివుడి నేత్రాలు. శివదేవుని ఎడమ కన్ను చంద్రుడు కాగా కుడి కన్ను సూర్యుడు. పార్వతీ అమ్మవారు శివయ్యవారి రెండు కళ్ళూ మూసేయడంతో అటు సూర్యుడు ఇటు చంద్రుడు అదృశ్యమై లోకాలన్నీ అంధకారంలోకి మారి అల్లకల్లోలంగా మారాయి.
దేవ, యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుష, మానవ ఇలా సర్వగణాలు హాహాకారాలెత్తిపోతున్నాయి. ఆప్యాయపూర్వంగా సరదా సరస సల్లాపాలు సాగిస్తున్న పార్వతీదేవిని వారించి ఆమె మనసు కలతపరచడం సరికాదని భావించిన శివుడు తనలోని శక్తినంతా ఒకచోటకు చేర్చి నుదిటిపైకి చేర్చాడు. నుదిటి నుంచి తేజోకాంతిని ఉద్భవింపచేశాడు. ఆ అగ్నికణాలతో సర్వలోకాలకు వెలుగులు ప్రసరింపచేశాడు. అయితే శాంత స్వభావంతో వెలుగులు ప్రసరింపచేసి అనంతరం ఆ నేత్రాన్ని మూసివేశాడు. పార్వతీమాత సుతరాముగా శివుడి కన్నులు మూసినప్పుడు శాంత స్వభావంతో ఉన్న శివుడు సర్వశక్తుల్నీ ఏకం చేసి నుదిటిపై మూడో నేత్రంగా ఏర్పరచుకొని లోక కళ్యాణం కోసం ఆ నేత్రం ద్వారా అగ్నిని వెలుగులుగా ప్రసరింపచేశాడు. శాంతి స్వభావంగా ధ్యానముద్రలో ఉన్న సమయంలో సదాశివుడు మూడో కన్ను తెరిస్తే అది లోకాలకు వెలుగిచ్చింది. అయితే కోపంతో ముక్కంటి మూడో కన్ను తెరిస్తే మాత్రం ఎవరైనా భస్మమైపోతారనేది మన్మథగాథ ద్వారా తెలుస్తోంది.